హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరా అకాడమీ. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఐరా అకాడమీ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 11th ఇయర్లోకి అడుగుపెట్టి ఈసెట్, ఎఫ్సెట్, ఐఐటి జేఈ అండ్ నీట్ కోచింగ్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్స్టిట్యూషన్ గా కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీలైతే షేర్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఎఫ్సెట్ 2025 డీటెయిల్స్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఎఫ్సెట్. ఎఫ్సెట్ అంటే ఏంటి? ఈ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఏ ఫర్ అగ్రికల్చర్ ప్లస్ పి ఫర్ ఫార్మసీ. అఫ్ కోర్స్ అగ్రికల్చర్ లో మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే వెటర్నరీ ప్లస్ హార్టికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ ఎవ్రీథింగ్ దాంట్లోనే యాడ్ అవుతుంది. అండ్ ఫార్మసీ రిలేటెడ్. అండ్ సిఈటి. సిఈటి అంటే అబ్రివేషన్ ఏంటి? కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎఫ్సెట్ లో మనకి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ లోకి మీరు ఎంటర్ అవ్వడానికి అంటే ఫర్దర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ని మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మసీ రిలేటెడ్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాస్తున్నారు. ఎఫ్సెట్ 2025 ఎగ్జామ్ ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది? బోర్డు అంటే వైట్ బోర్డు కాదు. ఏ బోర్డు కండక్ట్ చేస్తుందని జేఎన్టీయూ హైదరాబాద్ ప్లస్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మ్యాక్సిమం మనకి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ప్లస్ ఓయి కూడా కొన్నిసార్లు కండక్ట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ ఎగ్జామ్. సిబిటి అంటే ఏంటి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓఎస్ అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్ లో ఉంటుంది. నెక్స్ట్ మీడియం. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. సెకండ్ పాయింట్ ఇంగ్లీష్ ప్లస్ ఉర్దూ. 2 ఆప్షన్. డిపెండ్స్ అన్న లాంగ్వేజెస్ మీకు ఏవైతే తెలిసి ఉంటుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. మినిట్స్ లో చూసుకుంటే 180 minutes ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? 10+2 ఇంటర్వల్ రాసుకోవచ్చు. డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు ఫర్ ఎంపీసీ స్ట్రీమ్. ఎవరైతే ఎఫ్సెట్ 2025 40 days కోచింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్సెట్ 2024 కాంపిటీషన్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే మీరు రాసే ఎగ్జామ్ లో ఎంతమంది రాస్తారో తెలిస్తేనే మీకు ఒక టార్గెట్ ఫిక్స్ అవుతుంది. చాలా మంది సార్ మీ కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా రాద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ గైడెన్స్ అంటే ఏంటి? ఒక టీచర్ మిమ్మల్ని ప్రాపర్ వేలో గైడెన్స్ చేస్తూ ఉంటారు. మీకు తెలియని దాన్ని అవేర్నెస్ ఇస్తూ దగ్గర మీకున్న డౌట్స్ కావచ్చు అండ్ ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో కవర్ అవుతుందో కూడా ప్రాపర్ గా గైడ్ చేయడానికి మాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఎంపీసీ రిలేటెడ్ వాళ్ళు అంటే ఇంజనీరింగ్ కి ఎంతమంది రాశారు అంటే 1,95,000+ రాశారు. అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మసీకి రిలేటెడ్ జాయిన్ అవ్వడానికి 1,06,000+ రాశారు. అంటే ఓవరాల్ గా ఎంతమంది రాశారు? 3 lakhs members రాశారు. ఇది కాంపిటీషన్. ఫస్ట్ ఈ 3 lakhs members లో మనకు రావాల్సిన ర్యాంక్స్ అంటే ఏంటి? 5,000 to 10,000 ర్యాంక్స్ ఏంటి? 5,000 to 10,000 ఇన్ బిట్వీన్ మీకు గనక ఉంటే మీ ర్యాంక్ ఇంత కాంపిటీషన్ లో ఓవరాల్ గా 3 lakhs members లో ఇలా మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, ఇంత కాంపిటీషన్ లో 3 lakhs members లో మీ ర్యాంక్ గనక 5,000 to 10,000 ఉంటే అన్డౌటెడ్లీ మీకు టాప్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఎంపీసీ రిలేటెడ్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ 80 marks, ఫిజిక్స్ 40 marks, కెమిస్ట్రీ 40 marks, ఓవరాల్ గా మనకు 160 marks. ఇది యాజ్ పర్ సబ్జెక్ట్ వెయిటేజ్. అండ్ బైపీసీ రిలేటెడ్ చూసుకుంటే బాటనీ 40 marks, జువాలజీ 40 marks, ఫిజిక్స్ 40 marks, కెమిస్ట్రీ 40 marks, ఓవరాల్ గా 160 marks. ఈ టోటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్సెట్ కాంపిటీషన్ అనేది అంత ఈజీగా ఉండదు. 3 lakhs members లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఈ 40 days కోచింగ్ అనేది మీకు ఎంత ఎమర్జెన్సీ అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్లస్ ఇప్పుడు మీ 40 days కి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అదే మీకు 4 years లైఫ్. నేను బేసిక్ గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ 40 days కోచింగ్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఇస్ ఈక్వల్ టు 4 years లైఫ్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంతా మీరు ఇక్కడే ప్లాన్ చేసుకున్నట్టు. ఎందుకు అంత ఎఫెక్టివ్ ఉంటుందా సార్ అంటే 1000% ఉంటుంది. 3 lakhs members లో రాస్తున్నారు, మీకు ఒక మంచి టాప్ ర్యాంక్ వచ్చింది. దట్ టు బి ఈ 40 days లో మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుంది?
4 years లైఫ్ జనరేట్ అవుతుంది. టాప్ కాలేజెస్, మీ కాలేజే మీ బ్రాండ్ అవుతుంది. అందుకనే మీరు బెస్ట్ ర్యాంక్ అచీవ్ చేయకుండా బ్లైండ్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసేసుకొని ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ అవుతే నెక్స్ట్ మీరు 4 years సఫర్ అవుతారు. లేదు డిపెండ్స్ అన్ బైపీసీ రిలేటెడ్ 2 years కోర్సెస్ ఉన్నాయి, డిపెండ్స్ అన్ దట్ లెవెల్. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంట్ చేస్తారో అదే మీ ఫ్యూచర్ అవుతుంది. సో చాలా ఫోకస్డ్ గా మీరు ప్లాన్ చేసుకోండి. జస్ట్ మీకు ఒక అవేర్నెస్ కోసం నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. 2025 40 days కోచింగ్ ప్యాటర్న్ మన ఐరా అకాడమీలో ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్, ఎప్పుడైనా మీరు కోచింగ్ అనే వర్డ్ వస్తే ఎక్కడికి వెళ్ళడానికైనా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే డెమో క్లాసెస్ కి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఆ డెమోస్ లోనే మీకు మాక్సిమం ఫ్యాకల్టీ స్ట్రెంత్ అండ్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి 21st March అండ్ 22nd March 2 days మేము డెమో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్రీ డెమో, నో నీడ్ టు పే ఎనీ రూపీ. ఇది ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు. మా టైమింగ్స్ ఏంటి? 10 AM to 12:30 PM. ఈ టైమింగ్స్ లో ఆ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. మీరు 2 days డెమోస్ వినొచ్చు. నెక్స్ట్, ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 23rd March స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ బ్యాచ్ 28th March స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కొంచెం డిలే అయిపోయింది అనుకున్న వాళ్ళు 28th March కూడా జాయిన్ అవ్వచ్చు. 2 batches ఉంటాయి. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఎవరైతే హాస్టల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే హాస్టల్ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. రెగ్యులర్ గా క్లాస్ టైమింగ్స్ ఎలా కండక్ట్ చేస్తాం? మార్నింగ్ మీకు 8:30కి షార్ప్ గా స్టార్ట్ అవుతుంది, 1 PM కి క్లోజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్నూన్ అంటే 1 to 2 బ్రేక్ ఉంటుంది కాబట్టి, అంటే బ్రేక్ ఇన్ ద సెన్స్ లంచ్ టైం, అండ్ 2 PM to 5:30 మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు అప్లై చేయాల్సిన ఒక లాజిక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో అందరూ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు, కానీ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్ ఒక్కొక్క కాలేజ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే 40 days లో ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ మాక్సిమం యాజ్ పర్ వెయిటేజ్ మనం కవర్ చేయాలి అంటే మీకు మాక్సిమం సిలబస్ కవర్ అవుతే ప్రతి టాపిక్ పైన మీకు కమాండింగ్ వస్తుంది. కమాండ్ రావడం వల్ల ఏమవుతుంది, స్కోర్ చేయడానికి మాక్సిమం మీకు ఛాన్సెస్ ఉంటాయి. 3 lakhs members లో మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అంటే 1 mark కూడా మనకు చాలా చాలా వాల్యుబుల్. అందుకే ఇక్కడ మీరు మార్నింగ్ 8:30 నుండి స్టార్ట్ చేస్తే, సపోజ్ ఎంపీసీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, రావడమే ఎర్లీ మార్నింగ్ సెషన్ లో మ్యాథమెటిక్స్ A and B కండక్ట్ చేస్తాం. ఫ్రెష్ మైండ్ తో మీరు మ్యాథమెటిక్స్ విన్నారనుకోండి, చాలా వరకు మీరు గ్రాస్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే బైపీసీ వాళ్ళకు బాటనీ అండ్ జువాలజీ అంటే 2 కూడా కోర్ కండక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెషన్ కామన్ గా ఉంటాయి. అందుకే మనం మార్నింగ్ సెషన్ ప్లస్ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే 2 sessions కండక్ట్ చేయడం వల్ల మాక్సిమం సిలబస్ కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లోనే మీకు ప్రిపరేషన్ అవర్స్ ఉంటాయి, అంటే లైక్ టెస్ట్ రిలేటెడ్ కానీ, లేదంటే రివిజన్ సెషన్స్ కానీ, బ్రేక్స్ కానీ దాంట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే చాలా వరకు జరిగేది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగేది, లేదంటే కాలేజెస్ లో జరిగేది ఏంటంటే మార్నింగ్ 9:30 to 1 వరకే క్లాస్ చెప్పేసి తర్వాత క్లాసెస్ ఉండకపోవడం వల్ల ఇండైరెక్ట్లీ ఏంటి, సిలబస్ కవర్ కాదు. అలా నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో ఉండి మళ్ళీ ఐరాకి వచ్చిన వాళ్ళు నేను చాలా మంది చూసాను. ఈ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అది మన ఐరాలో మాత్రం మన ప్యాటర్న్ ఇది 8:30 to 5:30 వరకు. అండ్ 40 days లో ఎలాంటి ప్రెజర్ లేకుండా, ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ మీకు బ్రేక్ ఇవ్వకుండా, ప్రెజర్ లేకుండా అక్యురసీగా ఏ ఏరియాలో అయితే సబ్జెక్ట్ నుండి మన క్వశ్చన్స్ వస్తున్నాయో దానిపైనే మనం ఫోకస్ చేస్తాము. లాస్ట్ 11 years నుండి మనం ఎంట్రన్స్ రిలేటెడ్ కోచింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మాక్సిమం ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు క్లియర్ గా ఐడియా ఉంటుంది. అలాంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు కూడా. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ, ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరైతే హాస్టల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. లిమిటెడ్ అడ్మిషన్స్ కాబట్టి హాస్టల్ కి డేస్ స్కాలర్స్ అంటే నో ఇష్యూస్, డిఫెన్స్ అన్న ఈ డేట్స్ లో మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టెస్ట్ ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని టెస్ట్ రాస్తే మీకు అంత ప్రాక్టీస్ జనరేట్ అవుతుంది, అంత మీ మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి. అండ్ ఏ ఏరియా మనకు ఎక్కువ కవర్ చేస్తున్నారో దానిపైన ఫోకస్ చేసుకోవచ్చు. డైలీ, వీక్లీ అండ్ మాక్ టెస్ట్. ఇక్కడ మీకు ఐరాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటాయి. ఎందుకు ఈ పాయింట్ ని నేను హైలైట్ చేస్తున్నాను అంటే మాక్సిమం డైరెక్ట్ గా మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసి వెబ్సైట్ కి అటెండ్ అయ్యారనుకోండి, వెబ్సైట్ ఎగ్జామ్ ఈ రోజు
ఉందనుకోని మీరు అటెండ్ అయిన తర్వాత అక్కడ మీరు సిస్టమ్ లో రాయాలి అనుకుంటే మినిమం మీకు ప్రాక్టీసింగ్ ఆన్లైన్ లో ఉండాలి కాబట్టి మన ఐరా యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే సపోజ్ మీరు డైలీ క్లాసెస్ వింటారు, మీకు ఫ్రీ టైమ్ లో మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా రాస్తారు. అంటే ఆఫ్లైన్ కండక్ట్ చేస్తున్నాము, ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఆన్లైన్ వెబ్సైట్ డైరెక్ట్ గా మీరు రాయకుండా ఇక్కడే మీరు ఒక వెబ్సైట్ ఎగ్జామ్ రాసిన ప్రాక్టీస్ జనరేట్ అవుతుంది. దాంట్లో మీకు ఏ ఆప్షన్ ఎలా చూజ్ చేసుకోవచ్చు, క్లియర్ రెస్పాన్స్ అంటే ఏంటి, అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఇది ఓవరాల్ గా టెస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫీ పర్టికులర్స్ ఇవి మీరు డెమోకు వచ్చిన రోజు మీకు టోటల్ గా ఫీ పర్టికులర్స్ అన్ని చెప్పేస్తాము. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఆఫర్ లాగా ఎంపీసీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 450+ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కి, బైపీసీ స్టూడెంట్స్ 430+ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఇయర్ వాళ్ళు, మీకు ఇక్కడ స్పెషల్ ఫీ కన్సిడర్ కూడా ఇస్తాం. ఫినాన్షియల్ గా మీకు బెస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక వే ఉందన్నమాట. అందుకనే 450+ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 430+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ ఫీ కన్సిడర్ ఉంటుంది. సార్ రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది ఫీ పర్టికులర్స్ అంటే, ఇక్కడ మీరు 21st 22nd డెమో క్లాస్ కి ఫ్రీ డెమో క్లాస్ ఉంది కదా, ఆ డెమోకి వచ్చినప్పుడు ఈ టైమింగ్స్ లో మన క్లాసెస్ ఉంటాయి, డెమో క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు షేర్ చేసుకోండి. అప్పుడు మీకు రిమైనింగ్ పర్టికులర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ టైస్ అనే దానిపైన మీరు ఫోకస్ చేయాలి. టైస్ అంటే ఏంటి సార్, అసలు మాకు ఐడియా లేదు అనుకుంటే క్లియర్ గా మీకు సింపుల్ గా అర్థం కావడానికి చెప్తున్నాను. టైస్ అంటే ఏంటి అంటే, ఓవరాల్ గా మనం ఇంత ముందే డిస్కస్ చేసాము. మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, అంటే ఓవరాల్ గా ఎంత మనకి 160 మార్క్స్. అదే బైపీసీ వాళ్ళకి 40 మార్క్స్, 40 మార్క్స్, 40 మార్క్స్, 40, ఓవరాల్ గా 160 మార్క్స్. ఈ టైస్ సీక్వెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, టైస్ సీక్వెన్స్ తెలియని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, అఫ్ కోర్స్ మళ్ళీ మీరు క్లాస్ వచ్చిన తర్వాత ఇంతకంటే బిహైండ్ గా యాజ్ పర్ నామ్స్ విత్ ఎవిడెన్స్ ఓకే ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మీకు. టైస్ సీక్వెన్స్ మీరు అప్డేట్ చేస్తే, ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి ఎక్స్ అనే క్యాండిడేట్ రాశారు, వై అనే క్యాండిడేట్ రాశారు. ఇద్దరికి ఫస్ట్ టోటల్ మార్క్స్ చూశారు. టోటల్ మార్క్స్ చూస్తే టోటల్ మార్క్స్ సేమ్ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మ్యాథమెటిక్స్ చూస్తారు. మ్యాథమెటిక్స్ లో హైయెస్ట్, సపోజ్ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి, మళ్ళీ టై అయింది. సో మ్యాథమెటిక్స్ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఫిజిక్స్. సో ఫిజిక్స్ లో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ప్రియారిటీ దేనికి వెళ్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్. ఇది టై సీక్వెన్స్. మీరు మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ లో గనక బెస్ట్ స్కోర్ చేయగలిగితే 1 మార్క్ ఈక్వల్ టు 1000 మెంబర్స్ ని మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. అదే బైపీసీ వాళ్ళకు చూసుకుంటే, బైపీసీ వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ టోటల్ మార్క్స్ సేమ్, వాళ్ళకైనా వీళ్ళకైనా సేమ్ మార్క్స్. అండ్ సెకండ్ ప్రియారిటీ బాటనీ, అండ్ థర్డ్ ప్రియారిటీ జువాలజీ, అండ్ ఫోర్త్ ప్రియారిటీ ఫిజిక్స్, ఫిఫ్త్ ప్రియారిటీ డేట్ ఆఫ్ బర్త్. సేమ్ సీక్వెన్స్. అంటే టోటల్ గా మీరు ఈ సీక్వెన్స్ ని గుర్తుపెట్టుకోండి. అంటే సార్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయాలా సార్ అంటే, అది నా ఇంటెన్షన్ కాదు. టైస్ లో మనం అప్లై చేసే స్ట్రాటజీ ఏంటి అంటే, ఎక్కడైతే అందరూ హార్డ్ గా ఫీల్ అవుతారో, ఒక సబ్జెక్ట్ అంటే సార్ నాకు మ్యాథమెటిక్స్ అంటే అసలు రా సార్ అనుకుంటారో, ఆ మ్యాథమెటిక్స్ లో మీరు కొంచెం స్ట్రెంత్ అయిన అవుతే, లేదు అంటే బాటనీ కానీ జూలాజీలో కానీ మీరు స్ట్రెంత్ అయిన అవుతే, డెఫినెట్ గా టైస్ లో చాలా కాంపిటీషన్ ని మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ సీక్వెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 40 days కోచింగ్ తీసుకుంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, లాజికల్ ప్రిపరేషన్ లో ఉన్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా వెయిటేజ్ లేనిది, వెయిటేజ్ ఉన్నది అన్ని టాపిక్స్ చదివితే మనం ఫస్ట్ ఇయర్ కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ కవర్ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. ఈ ప్రియారిటీ ప్లస్ నెక్స్ట్ వెయిటేజ్ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తూ లాజికల్ గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుతే అప్పుడు మీకు ర్యాంక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్ ర్యాంక్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటే, మీకు 70 మార్క్స్ గనక మీరు అచీవ్ చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, డామ్ షూర్ గా మీకు 10,000 ర్యాంక్ వస్తుంది. కానీ కాంపిటీషన్ ఎంత ఉంది అనేది ఇంతకుముందే చెప్పాను. 3 lakhs మెంబర్స్ లో మీరు రాస్తున్నారు. ఈ టై సీక్వెన్స్ చూసుకోవాలి, యాజ్ పర్ వెయిటేజ్ ప్రిపేర్ అవ్వాలి, లాజికల్ గా ప్రిపేర్ అవ్వాలి. లాజికల్ గా ప్రిపేర్ అయ్యి మీకు 70 మార్క్స్ వస్తే 10,000 ర్యాంక్ గ్యారెంటీగా వస్తుంది. ఇంకొంచెం సార్ నాకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ ఈ రిలేటెడ్ చాలా కమాండింగ్ ఉంది సార్, కొంచెం చదివే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీకు 100 మార్క్స్ కనుక వస్తే యువర్ ఏ టాప్ మోడ్, 1000 ర్యాంక్ డెఫినెట్ గా వస్తుంది. ఇటు టై సీక్వెన్స్, క్లాస్ సీక్వెన్స్
ఎవ్రీథింగ్ మీరు అన్ని అనలైజ్ చేసేసుకోండి. అందుకే డెమోస్ వినడం ఎంత ఇంపార్టెంటో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి, మీ టైం కిల్ అవ్వకుండా, మీ పేరెంట్స్ కి ఎకనామికల్ గా బర్డెన్ కాకుండా ఉండాలి అంటే మీ టార్గెట్ 5,000 to 10,000 ర్యాంక్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీ పేరెంట్ కి ఎకనామికల్ బర్డెన్ కాకుండా ఉంటుంది. టాప్ కాలేజెస్ అన్డౌటెడ్లీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 40 days కోచింగ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అసలైనది స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే 40 days మీద కోచింగ్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎఫ్సెట్ ఎగ్జామ్ రాస్తారు. ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే మీరు ఏ కాలేజ్ ని చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ప్లస్ ఏ బ్రాంచ్ ని చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇది డెఫినెట్ గా మీరు చాలా వరకు వర్కౌట్ చేయాల్సిన మ్యాటర్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే చాలా మంది ఏ కాలేజెస్ గురించి ఐడియా ఉండదు. డైరెక్ట్ ఏం చేస్తారు, ఒక వెబ్ ఆప్షన్కి వెళ్తారు ర్యాండమ్ గా, వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ ఉంటుంది కానీ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అందుకే ఇక్కడ మీరు చూడండి, నేను గైడెన్స్ అని రాశాను. మన ఐరా అంటే 100% కోచింగ్, 1000% గైడెన్స్. గైడెన్స్ ఎందుకు అంటున్నాను అంటే ఈ ప్రాసెస్ అంతా ఎవరైనా చెప్తారు, ఎక్కడైనా మీకు కామన్ గా ఉంటుంది. కానీ ఐరాతో 40 days కోచింగ్ తో పాటు ఈ గైడెన్స్, లైక్ టాప్ 10 కాలేజెస్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ టు టిల్ 4th year మాక్సిమం సీట్స్ మనమే గ్రాప్ చేస్తాం. ఇక్కడ కాలేజీని మీరు చూజ్ చేసుకోవడంలోనే మీ 50 to 70% సక్సెస్ ఒకటైతే, సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ చూజ్ చేసుకుంటున్నారు. ఏవో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇది బాగుంటుందంట, అది బాగుంటుందంట అని ఇలాంటి కామెంట్స్ చాలా వింటారు. వాటికి ఏమైనా లాజికల్ గా ప్రూఫ్ ఉందా, ఎవిడెన్స్ ఉందా? సో అవి చూజ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లస్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, అసలు ఆల్ కాలేజెస్ జెన్యున్ గా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కూడా రన్ అవుతుంది. అంటే మీరు ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నియర్లీ 2 to 3 months డిపెండ్స్ ఆన్ ద డ్యూరేషన్. చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్, చాలా ఓపిక్ గా ఉండాలి. ఆ టైంలో మీకు మన ఐరాలో ఫ్రీ కోర్సెస్ అని పెడతాం. ఆ ఆప్షన్ మీరు ఆ కోచింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే బెటర్. లైక్ దీంట్లో మేము మీకు ఫ్రంట్ ఎండ్ కావచ్చు, లైక్ బ్యాక్ ఎండ్, డేటాబేస్ కావచ్చు, డేటా అనలిటిక్స్, ఏవైతే ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉంటాయో వాటిపైన కూడా, అంటే ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే సి కానీ, పైథాన్ కానీ, జావా కానీ ఇలాంటి రిలేటెడ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవ్రీ బ్రాంచ్ లో కామన్ గా ప్రోగ్రామింగ్ అనేది ఉంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 2 to 3 months ఖాళీగా ఉండే బదులు ఇలాంటి కోర్సెస్ ను కూడా మీరు నేర్చుకుంటే మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి ఎన్హాన్స్ అవుతుంది. అది కూడా మీకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్. అంటే ఇక్కడ నా మెయిన్ మోటో ఏంటి అంటే 40 days కోచింగ్ నుండి స్టార్ట్ చేస్తే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ వి విల్ గైడ్. లాజికల్ మేనర్ లో మీకు మేము గైడెన్స్ ఇస్తాము. మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, దాదాపు మెజారిటీ టాప్ కాలేజెస్ లో మనకు ఉన్న స్టూడెంట్స్ వల్ల మనకున్నటువంటి ఫీడ్బ్యాక్, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ కాలేజ్ బెస్టా కాదనడానికి నాగ్రేడ్ ఉంటుంది, ఎన్ఐఆర్ఎఫ్ ఉంటుంది, ఎన్బిఏ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ఆల్ పారామీటర్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఈ 40 days లో మిస్టేక్ చేస్తారో, అగైన్ ఐ మెన్షనింగ్ ఇట్, 40 days మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటున్నారో అది మీకు 4 years మైలేజ్ ఇవ్వాలి, 4 years మీకు ఎన్హాన్స్ అవ్వాలి. అందుకే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్, ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. మీరు నీట్ గా ప్లాన్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ డెమోస్ కి ప్రియారిటీ ఇవ్వండి. డెమోస్ కంప్లీట్ అయిన తర్వాత 40 days కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు వి విల్ గైడ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పేషెన్స్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాము.